200% ఒరిజినల్ స్టార్ అన్నారు కదా, 200% అదే నిజం. ఒరిజినల్ కి మించి ఇంకేదైనా పదం ఉంటే అది కూడా వాడాలి, అట్లా అనిపించింది యాక్టింగ్. కొత్తగా ఉంది. మణి శర్మ గారు ఈ సినిమాకి ఇచ్చారంటే కొంచెం అసలు మనం ఇంకా ఇంకా వినాలి మ్యూజిక్. ఎందుకంటే మణి శర్మ గారి కెరీర్ లో ఐ థింక్ ఇలాంటి ప్రాజెక్ట్ ఎప్పుడు చేయలేదు, ఎన్ని ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నా. ఫంటాస్టిక్ మ్యూజిక్. ఆల్రెడీ వచ్చేసాయి. ఫస్ట్ హాఫ్ లో సినిమా అయిపోయింది, సెకండ్ హాఫ్ ఎలా తీసారని అంటారు అన్న. కొన్ని అనిపిస్తుంది, నాకు అలాగే అనిపించింది. బట్ ఎండ్ వరకు చూసాక ఫుల్లీ కన్విన్స్డ్. నేను మాట్లాడేటప్పుడు అందరికి తెలిసిపోతుంది ఎందుకు అలా అంటున్నాను. ఎండ్ వరకు చూసాక కంప్లీట్లీ సాటిస్ఫైడ్. అన్న ఫైట్ సీన్ ఎలా అనిపించింది డాగ్ తోని? డాగ్ సీన్ ఫైట్ సీన్ ఉంటుంది కదా, ఎలా అనిపించింది? ఆ డిజైన్ చేసే ఆలోచన ఎట్లా వచ్చిందా అనిపించింది నాకైతే. అసలు ఎట్లా డిజైన్ చేస్తారు ఇట్లా అనిపించింది. అసలు ఇంత కొత్తగా ఆలోచించడం ఎప్పుడు ఇంత ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలు ఎవరు చేయలేదు ఇట్లా. ఫంటాస్టిక్. అలా డిజైన్ చేయడం, అలా ఆలోచించడం, అది జనాలకు అంతా నచ్చేలాగా డెలివర్ చేయడం నాట్ ఎ జోక్. అన్న ఇలాంటి సినిమాలు వాళ్ళ గతంలో వచ్చాయి కదా, రామ్ పోతునే తమన్నా చేస్తారు కదా, సెకండ్ హాఫ్ అలానే ఉంది అంటారు. అవును. అంటే ఏ స్టోరీ అయినా ఇంకో దానికి కనెక్ట్ అవుతుంటాం, ఎందుకంటే ఎన్నో కథలు మనం చూసుంటాం కదా. కానీ అర్థమయ్యేలాగా, అందరినీ ఇలా హత్తుకునేలాగా కిరణ్ బోరం గారు డైరెక్టర్ గారు ఉన్నారు, సినిమా హత్తుకునేలాగా ఉంటది అని. ఆ మాటకి 100% కట్టుబడి ఉండి స్టోరీని అలాగే నడిపించారు. కొన్ని ల్యాండ్ అవ్వవు, ప్రతి సినిమా ల్యాండ్ అవ్వవు, కానీ ఇది ఆడియన్స్ హార్ట్ కి ల్యాండ్ అయింది. ఆడియన్స్ హార్ట్ ఎక్కడుందో గురి చూసి మరి కొట్టారు ఈ సినిమాని. సెంటిమెంట్ మీద బాగా ఫోకస్ చేస్తారు, ఏడిపించేస్తారు అంటున్నారు. ఏడిపించేశారు నిజంగానే, 2-3 సార్లు అలా అనిపించింది. చాలా ఎమోషనల్ రైడ్. మామూలుగా ఇలాంటి సినిమాలు ఆడవు చేయవు అంటుంటారు, నేను కూడా అప్పుడప్పుడు అనుకున్నా ఆడవేమో అని. ఈ సినిమా చూసాక ఒపీనియన్ మార్చుకోవాల్సిందే. ఆ సాంగ్ తో తొలి ప్రేమ తోపు కదా అన్నారు, మరి తొలి ప్రేమ కలపడం ఏ రకంగా చూస్తారన్న? ఆడియన్స్ ని కొంచెం అలా అంటే పజిల్ చేయడానికి అట్లా పెట్టారేమో నాకు అనిపించింది. అట్లా నేను కూడా అనుకున్నా, అలా పెట్టి మళ్ళీ తొలి ప్రేమనే కలిపారు కదా, ఎక్కువ చెప్పకూడదు. వేరే ఆడియన్స్ కూడా చూడండి, ఎంజాయ్ చేయాలి వాళ్ళు కూడా, ఎక్స్పీరియన్స్ అసలు రూయిన్ చేయకూడదు. వజ్నా స్టార్ అనుకోవచ్చా దీని బాగా? వజ్నా స్టార్ ప్రూవ్ చేసుకుని అనుకోవచ్చా? 200% ఒరిజినల్ స్టార్ అంటే అది కిరణ్ బోరం గారు. ప్రతి ఫ్రేమ్, లాస్ట్ లో కూడా ఒక ఫ్రేమ్ ఉంటుంది యాక్టింగ్, ఎక్కువ నేను రివీల్ చేయను. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు కిరణ్ బోరం గారు యాక్టింగ్ ఫంటాస్టిక్ యాక్టర్. ఎంత ఇస్తాను రేటింగ్? 5కి 4.5. బాగుందా బాగాలేదా, ఇట్టా పట్టా? ఓకే. అసలు యాక్చువల్లీ చెన్నై లవ్ స్టోరీ సినిమా మీద హైప్ లేదు, ఒక హోప్ లేదు. ఏం తీస్తారు, తొక్క రొటీన్ తీసేస్తారు, ప్లాప్ అయిపోద్ది అనుకుని వచ్చా. కానీ నన్నే ఒంగబెట్టారు, రాయి లాంటి నా మనసును కూడా కరిగించారు ఈ సినిమాతో. ఇంటర్వ్యూలకే బొడబొడబొడబంట నీళ్లు. అసలు కిరణ్ అబ్బోరం కానీ, ఆ హీరోయిన్ కానీ ఎమోషనల్ గా బాగా చూపించారు. ఒక మంచి బ్లాక్ బస్టర్ కొట్టేశారు. అంటే ఇంటర్వ్యూలకు సినిమా అయిపోయింది, సెకండ్ హాఫ్ ఏ రకంగా తీసారు అంటారు. అంటే అట్లా అనిపించింది నాకు, అలా అనిపించలే. అంటే నెక్స్ట్ ఇంటర్వ్యూల తర్వాత ఏం చూపిస్తారులే అనుకున్నా కానీ, సో మంచి కమర్షియల్ ఎండింగ్ ఇచ్చారు. ఎందుకంటే ఒక ఆత్మకి మన రియల్ మనిషికి ఉన్న సంబంధం ఏంటని చూపించారు. ఇలాంటి సినిమాలు మనం చూసాం కదా, రామ్ పోతునే తమన్నా, ఇలాంటి సినిమాలు వచ్చాయి కదా, ఎందుకంటే ప్రేమ. ఎందుకంటే ప్రేమ అంటే అటర్ఫ్లాప్ అయింది, కానీ ఈ సినిమా సూపర్ హిట్ అయింది. సో ఆ చూపించే విధానం చాలా కొత్తగా ఉంది. ఒక మంచి బ్లాక్ బస్టర్ కొట్టాడు మన కిరణ్ బోరాన, నాకు నచ్చేసింది సినిమా. ఒరిజినల్ స్టార్ అని చెప్పుకుంటారు, మరి వర్కౌట్ అయిందంట, పేరు నిలబెడుతున్నట. నేను సినిమా చూడకముందు ఒరిజినల్ స్టార్, తొక్క తోటకూర ఇవన్నీ బిల్డప్కి ఇస్తారు అనుకున్నా, కానీ సినిమా చూసిన తర్వాత నాకు అర్థమైంది ఒరిజినల్ స్టార్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, ఇచ్చి తీరాలి. బండరాయి లేకున్నటువంటి మనసు కరిగిపోయిందా అన్న? నేను నాకు సాధారణంగా ఏ సినిమా నచ్చదు, కానీ నేను అదే అన్నా, చెన్నై లవ్ స్టోరీ సినిమా మీద ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా వచ్చా, కానీ నా ఎక్స్పెక్టేషన్ మించి ఉంది సినిమా. సో సినిమా మంచి బ్లాక్ బస్టర్ అయింది. ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ కొద్దిగా లాగ్ ఉంది అంటారు. లేదు నేను అదే అన్నానుగా, నాకు సాధారణంగా క్రిస్టోఫర్ నోలన్ లాంటి సినిమాలే నేను నచ్చలేదు, యావరేజ్ అని చెప్పా, కానీ ఈ సినిమా మాత్రం నాకు నచ్చింది. సో ఒక మంచి బ్లాక్ బస్టర్ కొట్టాడు మన కిరణ్ బోరం అన్న, బ్లాక్ బస్టర్. రాజా సాబ్తో పోగొట్టుకున్న డబ్బులన్నీ కూడా ఎస్కేఎన్ గారు, మారుతి గారు ఈ సినిమాతో తిరిగి సంపాదించేస్తారు. అదిరిపోయింది సినిమా. చెన్నై లవ్ స్టోరీ రీసెంట్ టైంలో నేను చూసిన మంచి బ్లాక్ బస్టర్. అన్న తొలి ప్రేమ తోపు కాదన్నారు, తొలి ప్రేమ కలపటం ఏ రకంగా చూస్తారు? బాసు మణి శర్మ గారు బీజిఎం సాంగ్స్ అన్ని బాగున్నాయి. ఇంకా తొలి ప్రేమ అన్నీ అంటే ఇంకా తల్లి ప్రేమ దగ్గర అగిపోవాల్సి వస్తుందని చెప్పి మంచి క్లారిఫికేషన్ ఇచ్చాడు. నాకైతే చెన్నై లవ్ స్టోరీ నచ్చేసింది, అందరూ ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, గౌరీప్రియ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? న్యాచురల్ గా చేసింది అమ్మాయి, ఎరగ తీసేసింది. అవార్డ్స్ వచ్చే ఛాన్స్ ఉందా? రికమెండేషన్ చేసుకుంటే అవార్డులు వచ్చేస్తాయి, కానీ నేను రికమెండేషన్ కి దూరంగా ఉంటా. సో గవర్నమెంట్ వాళ్ళు చెప్పి అవార్డులు ఇచ్చేసుకోవచ్చు, నాకైతే అవార్డుల గురించి పెద్ద నమ్మకం లేదు. ఛానల్ వస్తారు మంచి బ్లాక్ బస్టర్. బాగుందమ్మా, చాలా బాగుంది, చెవురికి ఇనసొంపుగా ఉంది. మెలోడీ సాంగ్స్ అన్ని కూడా మన మెలోడీ బ్రహ్మ మణి శర్మ గారు
బాగా కొట్టాడు. అన్న సెకండ్ హాఫ్ లో అది డాగ్ ఫైట్ సీన్స్ ఎలా అనిపించింది అన్న? బాగుందండి, న్యాచురల్ గా అనిపించింది నాకు. పెద్ద అంత మరి గొప్పగా ఏం చెప్పను కానీ సినిమా అయితే బాగుంది. డన్ అన్న, జెన్యున్ చెప్పండి, చెన్నై లవ్ స్టోరీ బాగుందా బాగాలేదా? అన్న చెన్నై లవ్ స్టోరీ బాగుందని చెప్తానన్న. వెళ్ళండి, సినిమా చూడండి, ఒక మంచి లవ్ స్టోరీని అయితే చూస్తారు. ఓవర్ గా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మాత్రం వెళ్ళకండి అంతే. ఎందుకు అంటారా అంటే ఇట్లాంటి లవ్ స్టోరీ చూపించడానికి వచ్చినప్పుడు నేను మేబీ ఏమైనా కొత్తగా చూపించడానికి ట్రై చేస్తారేమో. అఫ్ కోర్స్ స్టోరీ కొంచెం యూనిక్ ఉండింది, కాన్సెప్ట్ కొంచెం యూనిక్ ఉండింది. సో నేను క్లైమాక్స్ కూడా కొంచెం యూనిక్గా ఎక్స్పెక్ట్ చేశా. బట్ క్లైమాక్స్ మళ్ళీ అదే చుట్టూ తిరిగి అదే రొటీన్ క్లైమాక్స్ అయిపోవడంతో నాకు కొంచెం క్లైమాక్స్ డిసప్పాయింటింగ్ అనిపించింది. బట్ ఓవరాల్గా నేను సినిమా చూస్తూ అయితే మాత్రం సినిమాలో ఇన్వాల్వ్ అవ్వగలిగాను, సినిమాని ఫీల్ అయ్యాను, ఆ క్యారెక్టర్స్ని ఫీల్ అవ్వగలిగాను, ఆ స్టోరీని కూడా ఫీల్ అవ్వగలిగాను. డైలాగ్స్ ఇంకొంచెం డెప్త్గా రాసుంటే బాగుండేది. నాకు డైలాగ్స్ అయితే గుచ్చుకున్నట్టు అనిపించలేదు. ఇట్లాంటి ఒక ఎమోషనల్ లవ్ స్టోరీని మనకు చూపిస్తున్నప్పుడు డైలాగ్స్ అనేవి కరెక్ట్గా పడిపోతే సిచ్యువేషన్కి తగ్గట్టు మనకి సినిమా అనేది ఇంకా డీప్గా కనెక్ట్ అవుతుంది. సో ఆ డీప్ కనెక్షన్ అనేది డైలాగ్స్ వల్ల మిస్ అయింది. అండ్ మణి శర్మ గారి బీజిఎం, ఆయన బీజిఎం మాత్రం సోల్ సినిమాకి. ఆయన బీజిఎం లేకపోతే మాత్రం నేను సినిమాని ఊహించుకోలేను. ఆయన పాటలు కూడా చాలా బాగున్నాయి, పాటల్లో లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి, 2 సాంగ్స్ ఎస్పెషల్లీ. ఆ లిరిక్స్ లో ఉన్న డెప్త్ ఏదైతే నాకు అనిపించిందో అది డైలాగ్స్ లో కూడా పడుంటే మాత్రం చాలా బాగుండేది. ఓవరాల్ గా మంచి సినిమా, వెళ్ళి చూసి ఎంజాయ్ చేసి రావచ్చు. అండ్ శ్రీ గౌరీ ప్రియ గారు టోటల్ డామినెన్స్, వన్ ఉమెన్ షో అంతే. ఇంకా ఎవరు కనిపించలేదు నాకు స్క్రీన్ మీద. ఆవిడని చూస్తూ ఉంటే నవ్వితే నవ్వుతాం, ఏడిస్తే ఏడుస్తాము, ఆవిడ కోపడితే మనకు కోపం వస్తుంది. సో టోటల్లీ ఆవిడ క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోతాం మనం. బేసిక్ గా మనం ఫీల్ అవుతాం ఆవిడ్ని. షీ టుక్ ద సినిమా ఫార్వర్డ్ అంతే. అన్న ఫస్ట్ హాఫ్ లో సినిమా అయిపోయింది, సెకండ్ హాఫ్ ఏ రకంగా తీసారా అని అంటున్నాను. ఫస్ట్ హాఫ్ లో సినిమా అయిపోయిందనే అనుకుంటారన్న, బట్ సెకండ్ హాఫ్ ని కొంచెం అదే మీరు సెకండ్ హాఫ్ ని చూస్తూ ఉంటే కనుక ముందుకు తీసుకెళ్ళడానికి అయితే ప్రయత్నం చేశారు. అక్కడే డైలాగ్స్ పడి ఉండాల్సింది, అక్కడే డైలాగ్స్ పడకపోవడం వల్ల మేబీ కొంతమందికి ఆ డిస్కనెక్ట్ అనేది వచ్చేస్తుంది. అండ్ సెకండ్ హాఫ్ చాలా లెంగ్త్ ఎక్కువ అయిపోయింది. సో అక్కడ 20 మినిట్స్ అనవసరమైన సీన్స్ కొన్ని ఉన్నాయి, అవి ట్రిమ్ చేసేస్తే చాలా బాగుంటుంది సినిమా. ఇంకా ఆ డాగ్స్ ఫైట్ సీన్ ఎలా అనిపించింది అన్న? డాగ్స్ ఫైట్ సీన్ మాత్రం నాకు చాలా బాగుందన్న. ఎందుకంటే మీకు మనకి బయట కూడా జనాలకు అందరికీ తెలుసు కుక్కలు ఎలా ఉంటాయి, ఎంత విశ్వాసంగా ఉంటాయి, మనకన్నా ఎంత విశ్వాసంగా ఉంటాయని. సో అది కూడా చాలా ప్రాక్టికాలిటీకి రియాలిటీకి దగ్గరగానే అనిపించింది. స్టార్టింగ్ నుంచి చెప్పుకొచ్చారు తొలి ప్రేమ తోపు కదా అని, ఆ తొలి ప్రేమ కలపడం ఏ రకంగా వస్తుంది? సినిమా కాన్సెప్ట్ కొంచెం నాకు అందుకే మిస్ మ్యాచ్ అయిందన్న. స్టార్టింగ్ నుంచి తొలి ప్రేమ తోపు కాదు అని చూపించుకుంటూ వచ్చారు, మళ్ళీ లాస్ట్ లో తొలి ప్రేమతోనే కలపడం జరిగింది. సో అందుకే నేను క్లైమాక్స్ చాలా రొటీన్ అయిపోయింది అని అన్నాను. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆబ్వియస్లీ ఫస్ట్ లవ్ ఇస్ ఆల్వేస్ గ్రేట్. ఒక ఒరిజినల్ స్టార్ అన్నారు, మరి ఆ మార్క్ అనిపించిందా? ఒరిజినల్ స్టార్ అని చెప్పుకొచ్చారు కదా కిరణ్ బవర్ అని, ఆ మార్క్ అనిపించిందా? నాకైతే మాత్రం ఆ మార్క్ కనిపించలేదన్న, బట్ బాగుంది అంతే సినిమా. గౌరీ ప్రియ ఏం చెప్తారా అన్న, అవార్డ్స్ వచ్చే ఛాన్స్ ఉందా? గౌరీ ప్రియ గారికి ఖచ్చితంగా ఒక మంచి అవార్డు వస్తుందని అనుకుంటున్నా. మేబీ నంది అవార్డు అయితే రావాలి అనే కోరుకుంటున్నాను నేనైతే మాత్రం. అండ్ ఇంకా ఆపర్చునిటీస్ మన తెలుగు వాళ్ళకి మంచిగా యాక్టింగ్ డామినెంట్ ఉండే రోల్స్ ఇంకా ఇలాంటివి వస్తే చాలా బాగుంటుంది. కే ర్యాంప్ కాగానే ఇప్పుడు హ్యాట్రిక్స్ అనుకోవచ్చు, తనకి హ్యాట్రిక్ అన్న, ఇది ఖచ్చితంగా హ్యాట్రిక్ అని అనుకోవచ్చు. ఎందుకంటే సినిమా బాగుంది బాగాలేదని అయితే నేను చెప్పను. వెళ్ళి చూసి మంచిగా ఒక మంచి లవ్ స్టోరీని మనం ఇంటికి పట్టుకెళ్ళొచ్చు. రైట్, ఎంత ఇస్తా రేటింగ్ ఫైనల్? 2.5 ఇస్తా.